యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించిన మనము ఆత్మీయ జీవితం ఎలా నడుచుకోవాలో, ఆయన చిత్తానుసారముగా ఎలాగ మనము ముందుకు నడవాలో ఇప్పుడు కొన్ని విషయాలు ధ్యానం చేద్దాం. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6-7 వచనాలు ఈ రీతిగా సెలవిస్తా ఉన్నవి. కావున మీరు ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరుపారిన వారై ఇంటివలె కట్టబడుచు, మీరు నేర్చుకొనిన ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటయందు విస్తరించుచు ఆయన యందుండి నడుచుకొనిడి. ప్రియమైన వారలారా, మనము ప్రభువునందుండి ఎలాగ నడుచుకోవాలో ఇప్పుడు మనము చూద్దాం. ఈ యొక్క వచనాల్లో చదవబడిన మాటలను బట్టి ఏమని తెలుస్తా ఉందంటే, దేవుడు కోరుకుంటున్నది ఏంటంటే ఆయన యందు వేరుపారిన వారమై మనము జీవించాలి అని. వేరుపారడము అనగా మనము లోతైన అనుభవంలోనికి వెళ్ళాలి. వేరుపారిన చెట్టు ఎలాగైతే గాలికి వానకి నిలిచి దృఢంగా నిలబడుతుందో, మనము కూడా ఆత్మీయ జీవితంలో వేరుపారిన వారమై మనకెదురయ్యే శోధనల నుంచి, పాపపు తలంపుల నుంచి దేవుని యొక్క చిత్తానుసారముగా నిలబడటానికి వేరుపారిన జీవితాన్ని మనము కలిగి ఉండాలి. అలాగే రెండవదిగా ఇంటివలే కట్టబడుచు, మనము ప్రభునందు ఆత్మీయ జీవితంలో ఇంటివలె కట్టబడిన వారమై, కట్టబడుచున్న వారమై ఉండాలి. అనగా బండ మీద ఇల్లు కట్టుకున్నవాడు ఎలాగైతే స్థిరంగా ఉంటాడో, మన యొక్క పునాదులు వేరుపారినవై ఇంటివలె కట్టబడుచు, అనగా ఒక ప్రణాళిక చొప్పున మనము దేవునిలో ఎదుగుచూ ఉండాలని ప్రభు ఆశపడుతూ ఉన్నాడు. మూడవదిగా ఏంటంటే, మీరు నేర్చుకొనిన ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు, అనగా మనము దేవుని యొక్క విశ్వాసమందు స్థిరపరచబడుచు ఆయనతో నడుచుకోవాలి, ఆయన యందు నడవాలి. అనగా మనము చంచలులమై ఉండకుండా, చిన్నదానికి పెద్దదానికి తొలగిపోకుండా దేవుని యొక్క విశ్వాస విషయంలో మనము స్థిరపరచబడుచు ఉండాలి. నాలుగవదిగా ఏంటంటే, మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటయందు విస్తరించుచూ ఉండాలి. అనగా ప్రతి విషయంలోనూ ఎల్లప్పుడూ దేవునికి స్తుతించాలి, దేవుని నామాన్ని ఘనపరచాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మనకు కలిగిన దేనిని బట్టి అయినా కానీ ప్రభువుని స్తుతిస్తూ కృతజ్ఞతలు చెల్లించాలి. అలాగూ ఉండి మనము ప్రభువునందు నడుచుకోవాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైన వారలారా, మనము వేరుపారిన వారమై ఉండాలి, ఇంటివలె కట్టబడాలి, విశ్వాసములో స్థిరంగా ఉండాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి.